హలో సార్. హలో అండి. సార్, బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్న వారికి బ్రెస్ట్ రిడక్షన్ అనే దానికి కూడా సర్జరీ ఉంటుందంటారు. అది సేఫేనంటారా? చాలా సేఫ్ అండి. యూజువల్లీ బ్రెస్ట్ దానివల్ల చాలా కంఫర్టింగ్ సర్జరీ అది. ఆ! ఆ సర్జరీ చేయడం వల్ల సైజ్ తగ్గుతుంది. వాళ్ళ బాడీ ప్రపోర్షన్‌కి నార్మలైజ్ చేస్తాము. బ్రెస్ట్ రిడక్షన్ అంటే వాళ్ళు కరెక్ట్‌గా వాళ్ళ బాడీకి ఎలా సెట్ అవుతుంది, పేషెంట్ రిక్వైర్మెంట్స్ కనుక్కుంటాము. కొంతమంది నాకు చాలా తగ్గిపోవాలని అడుగుతారు. హ్మ్. కొంతమంది ఒక మోస్తరు తగ్గించండి ఇలా అడుగుతారనమాట. హ్మ్. దానివల్ల డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మా దగ్గర. అంటే పేషెంట్ డిసైడ్ చేయొచ్చా సార్ సైజ్‌ని? సైజ్ అనేది డిసైడ్ అంటే ఇప్పుడు పెంచడం అనేది పేషెంట్ ఎగ్జాక్ట్‌గా చెప్పొచ్చండి. హ్మ్. రిడక్షన్ అనేది మేము అందాజాగా అంటే చాలా తగ్గించాలా, కొద్దిగా తగ్గించాలా అంటే కప్ సైజెస్ ఇలా డిసైడ్ చేయలేము రిడక్షన్‌లో. హ్మ్. బట్ ప్రపోర్షనేట్‌గా తగ్గించొచ్చు. చాలా తగ్గించమంటే ఎక్కువ టిష్యూ తీసేస్తాము. హ్మ్. కొద్దిగా తగ్గించాలంటే అలా డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్స్ ఎగ్జాక్ట్ సైజ్ కాదు గానీ ప్రపోర్షనేట్‌గా అంటే అందాజాగా తగ్గిస్తామనమాట. ఆహా! ఎంత టైం తీసుకుంటారు సార్? సర్జరీకి ఎంత టైం పడుతుంది? మామూలుగా 3-4 అవర్స్ పడుతుందండి. హ్యూజ్ ఆహా! బ్రెస్ట్ ఉంటే 5 అవర్స్ వరకన్నా ఎళ్తది. పెట్టి సేఫ్ సర్జరీ. ఏమంటే ఇది జామెట్రీ లాగనమాట. అంటే బ్రెస్ట్ సైజ్ తీసేసినా బ్రెస్ట్ షేప్ మెయింటైన్ అవ్వాలి. సో, హ్మ్. బ్రెస్ట్ నార్మల్ కాంటూర్‌లో కనిపించాలి. అబ్నార్మల్ కనపడకూడదు. హ్మ్. బాక్సీగా అలా కనపడకూడదు. నార్మల్ బ్రెస్ట్‌లాగా కనపడాలి కాబట్టి హ్మ్. బోత్ సైడ్స్ చాలా వరకు చాలా మందిలో బ్రెస్ట్ అనేది అన్‌ఈక్వల్‌గా ఉంటాయి. ఒక హ్మ్. సైడ్ ఉన్నట్టు ఇంకో సైడ్ ఉండదు. ఉండదు. సో, అది నార్మలే అది. ఒక హ్మ్. ప్రపోర్షనేట్ వరకు నార్మలే. కొద్దిగా హ్మ్. ఎక్కువ డిఫరెన్స్ ఉందంటే రెండిటిని ఈక్వల్‌గా తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఆహా! సో, ఆ కాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ ఓకే. సర్జరీ ముందే మార్కింగ్ అవి చేసుకొని హ్మ్. 2 సైడ్స్ ఈక్వల్ వచ్చేలాగా చేస్తామనమాట. ఈ ప్రాసెస్‌లో 3-5 అవర్స్ సర్జరీ టైం పడతది. ఆ! కొంతమందికి సర్జరీ చేసిన కొంతకాలం తర్వాత మళ్ళీ సేమ్ అదే సైజ్‌కొస్తుంది. అంటే వాళ్ళు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే. హ్మ్. అది ముందే చెప్తారా పేషెంట్‌కి మీరు? అంటే దీనికోసం సైజ్ మళ్ళీ అదే షేప్‌కి రాదండి. రాదా? యూజువల్లీ. అంటే మామూలుగా బ్రెస్ట్ సైజ్ అనేది జెనెటికల్లీ డిటర్మైన్డ్ ఉంటుంది చాలా ఓకే. వరకు. ఓకే. అండ్ మ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఆ ప్రొలాక్టిన్ స్టిమ్యులేషన్ వాటి వల్ల బ్రెస్ట్ సైజ్ పెరుగుతుందనమాట. హుహు. అందుకే ఒకవేళ బ్రెస్ట్ సైజ్ మరీ ఇబ్బందిగా ఉందంటే చేయించేసుకుంటారు చాలా వరకు. లేదు హ్మ్. అంటే వాళ్ళ మదర్‌హుడ్ కంప్లీట్ అయినాక చేయించుకుంటారు. బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తర్వాత చేయించుకుంటారనమాట. హుహు. సో, అప్పుడు తగ్గిస్తాం కాబట్టి తర్వాత ప్రెగ్నెన్సీ అయితే కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. కానీ ముందున్నంత మాత్రం పెరగదు. ఓకే. దాన్నలా మెయింటైన్ చేసుకోవచ్చు. మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బ్రెస్ట్ తక్కువున్న వాళ్ళు సైజ్ పెంచుకోవడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి సార్? అంటే కామన్‌గా మనం రెగ్యులర్‌గా చేసేది ఇంప్లాంట్స్ అని సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్ అని. హ్మ్. అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వస్తున్నాయన్నమాట. అంటే హ్మ్. ముందున్న ఇంప్లాంట్స్‌తో వచ్చిన ప్రాబ్లమ్స్‌ని చూసుకొని ఇప్పుడు కొత్తగా ఇంప్లాంట్స్ అనేవి వస్తున్నాయి సిలికాన్ ఇంప్లాంట్స్ అనేవి. హుహు. ఆ ఇంప్లాంట్స్ యూజ్ ఇంక్రీజ్ చేస్తాం. ఇవి ఎగ్జాక్ట్‌గా పెంచుతామన్నమాట. పేషెంట్ కప్ సైజ్ అడుగుతారు. ఇప్పుడు హ్మ్. సి కప్ నుంచి డబుల్ డీకెళ్ళాలి, ఈకెళ్ళాలి ఇలా అని అడిగితే హ్మ్. ఆ సైజ్ బట్టేసేసి మనం ఇంప్లాంట్ సైజ్‌ని డిసైడ్ చేస్తామన్నమాట. ఓకే. సో, వాళ్ళ చెస్ట్ విడ్త్‌ని తీసుకుంటాము. ఆ విడ్త్‌కి తగ్గట్టు ప్రొజెక్షన్ డిసైడ్ చేస్తామండి. పేషెంట్ బాగా ఎక్కువ ప్రొజెక్షన్ రావాలి, లేదా కొద్దిగా మీడియం పెరిగితే చాలు ఇలా బట్టి ప్రొజెక్షన్స్ అనేవి డిసైడ్ చేసి ఇంప్లాంట్స్ చేస్తాం. ఓకే. ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని ఉంటుంది. హ్మ్. పేషెంట్ ఓన్ ఫ్యాట్‌ని తీసుకొని ఇంజెక్ట్ చేస్తామనమాట. హుహు. కొంతమంది పేషెంట్ ఇంప్లాంట్స్ వద్దు నాకు ఈ ఫారెన్ బాడీ ఉండకూడదు బాడీ అంటే అలా యాక్సెప్ట్ చేయరు అంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తాము. హ్మ్. ఈ ఫ్యాట్ గ్రాఫ్టింగ్‌తో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటి అంటే ఒక కరిగిపోతుంది ఫ్యాట్ కొద్దిగా. ఓకే. ఇప్పుడు మనము టేబుల్ ఒక 300 ఎంఎల్ వేసామనుకోండి సైజ్ పెంచడానికి. హ్మ్. దాంట్లో ఒక 100 ఎంఎల్, 150 ఎంఎల్ కరిగిపోతది. సో, ఓకే. మిగతా 150 ఎంఎల్ 100, 150 ఎంఎల్ మిగిలిపోతుందనమాట. సో, హ్మ్. రిపీటెడ్ సర్జరీస్ అవసరం పడొచ్చు. అంటే హ్మ్. టైమ్ డ్యూరేషన్ ఇస్తాము 6 మంత్స్ గాని అట్లా టైమ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో సెషన్‌కి అలా వెళ్తామనమాట. హ్మ్. 2-3 సెషన్స్ అలా పడుతుంది. కానీ పెరుగుతది. కానీ అదే పేషెంట్ హాస్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్ మల్టిపుల్ సర్జరీస్. దానివల్ల వాళ్ళు మదర్‌హుడ్ టైమ్‌లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చా సార్? అహా! లేదండి. ఇంప్లాంట్ అనేది మనం ఎలా పెడతామంటే బ్రెస్ట్ గ్లాండ్‌ని మొత్తం లిఫ్ట్ చేసి కింద పెడతాం. హ్మ్. ఎయిదర్ గ్లాండ్ కింద పెడతాం లేదా మజిల్ కింద పెడతాం. ఓకే. పేషెంట్ టిష్యూ థిక్‌నెస్ అనేది చెక్ చేస్తామనమాట. అది హ్మ్. థిక్‌నెస్ బానే ఉంది 2 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉందంటే గ్లాండ్ కింద పెట్టేస్తాం. హుహు. లేదు థిక్‌నెస్ చాలా చిన్నగా ఉంటుంది. లేదా కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ వస్తారు. మేల్ టు ఫీమేల్ వీళ్ళు. హ్మ్. వాళ్ళలో థిక్‌నెస్ ఎక్కువ ఉండదు. అలాంటి పేషెంట్స్‌లో ఏం చేస్తామంటే అది బయటకి పెట్టినప్పుడు ఇంప్లాంట్ బయట కనిపించకూడదు. ఇంప్లాంట్ పెట్టామని చెప్పి నేచురల్‌గా ఉండాలి. ఆ! అప్పుడు వాళ్ళలో ఏం చేస్తాం మజిల్ ఉంటుంది మనకి పెక్టరాలిస్ మేజర్ మజిల్ అని. ఓకే. ఆ మజిల్‌ని లిఫ్ట్ చేసి దాని కింద పెడతామనమాట. సో, ఇలా ఓకే. చేయడం వల్ల నేచురల్ అపియరెన్స్ ఉంటుంది బ్రెస్ట్‌కనేది. ఓకే. దానివల్ల అంటే ఫ్యూచర్‌లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా! అంటే ఇప్పుడొచ్చిన ఇంప్లాంట్స్ వల్ల పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవండి. పాత హ్మ్. ఇంప్లాంట్స్‌తో కొద్దిగా క్యాప్సూల్ కాంట్రాక్చర్ అని చెప్పి అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుండేటివి. హ్మ్. ఇప్పుడొచ్చిన ఇంప్లాంట్స్ అనేవి మంచి మెటీరియల్ అడ్వాన్స్ అంటే రిసర్చ్ అనేది కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు హ్మ్. పాస్ట్ 5 ఇయర్స్ నుంచి యూజ్ చేసే ఇంప్లాంట్స్ అనేవి దాంట్లో ఈ క్యాప్సూల్ కాంట్రాక్చర్ రేట్ ఇవన్నీ కూడా చాలా తక్కువ. కొంతమందికి ఒక 10, 15 ఇయర్స్ తర్వాత క్యాప్సూల్ కాంట్రాక్చర్ అంటే షేప్ కొద్దిగా మారుతుంది బ్రెస్ట్ షేప్ అనేది. ఒక సైడ్ ఆ బ్రెస్ట్ ఇంప్లాంట్ చుట్టూ ఒక క్యాప్సూల్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. హుహు. అది కాంట్రాక్ట్ అయిందనుకోండి, ఒక చోట నొక్కు పడినట్టు, గుంత పడినట్టు అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా సింపుల్ సొల్యూషన్ దానికి కూడా అదేం పెద్ద టెన్షన్ ఏం లేదు. తీసేసి ఆ క్యాప్సూల్‌ని తీసి మళ్ళీ అంతకన్నా కొద్దిగా పెద్ద సైజ్ ఇంప్లాంట్‌ని ప్లేస్ చేస్తామనమాట. ఓకే. సెట్ అయిపోతుంది.
సార్ ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీకి ఎంత టైం పడుతుంది సార్? యూజువల్లీ 1.5 అవర్లో అయిపోతుందండి. చాలా సింపుల్ సర్జరీ ఉంటుంది ఇది. రెగ్యులర్‌గా అయ్యే సర్జరీ ఇది. అండ్ ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ కనిపించేస్తాయి. ఇంప్లాంట్ పెట్టిన వెంటనే రిజల్ట్స్ కనిపిస్తాయి. యూజువల్లీ డే కేర్‌లా చేస్తామన్నమాట ప్రొసీజర్. మార్నింగ్ వస్తారు, చేయించుకుంటారు, ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు పేషెంట్. కొద్దిగా చేసిన 1-2 డేస్ కొద్దిగా స్ట్రెచీ ఫీలింగ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ అదే చెప్తారు. పెయిన్ కాదు కానీ స్ట్రెచీ ఫీల్, అంటే సడన్‌గా ఇంప్లాంట్ పెడతాం కదా, స్కిన్ స్ట్రెచ్‌గా అనిపిస్తుంది అంటారనమాట. బట్ 2-3 డేస్‌లో అది సెట్ అయిపోతుంది. ఓకే. 2 డేస్‌లోనే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ యాక్టివిటీస్‌కి వాళ్ళు జాయిన్ అయిపోతారు. అంటే స్పీడీ రికవరీ ఉంటుంది. చాలా స్పీడీ రికవరీ ఉంటుందండి. ఈ వుండ్ మామూలుగా 7-10 డేస్‌లో హీల్ అయిపోతది. చిన్న కట్ ఇచ్చి దాంట్లోంచి ఇంప్లాంట్ పెట్టేస్తాం. ఒక 3-4 సెంటీమీటర్స్ కట్ ఇచ్చి పెట్టేస్తామనమాట. సో అది వెంటనే హీల్ అయిపోతది. ఇన్ఫెక్షన్స్ అలా రాకుండా యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ హీల్ అయిపోతుంది. సపోర్టింగ్ బ్రా సజెస్ట్ చేస్తాం వేసుకోమని చెప్పేసి. అవి వేసుకున్నప్పుడు ఇమీడియట్ మామూలుగా సర్జరీ ఈరోజు చేసామంటే డే ఆఫ్టర్ టుమారో నుంచే వాళ్ళు వాళ్ళ ఆఫీస్ కానీ నార్మల్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతారు.